ఐపీఎల్ 2026 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 5వ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నిన్న మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200+ స్కోర్ ను కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్ లో 160 స్కోర్ ను కాపాడుకోవడం గుజరాత్ కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేము 160-170 పరుగులు చేస్తే మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్ ను ఛేదించడం అంత సులభం కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్ లో మా వ్యూహం కూడా అదే. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ముఖ్యంగా టాప్ ఆర్డర్ ను పడగొట్టడానికి మేము వేసిన ప్రణాళికలు పక్కగా పనిచేశాయి. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్ పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్ ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్ మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవటం లేదు. అందుకే వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసి పెట్టుకోండి, ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్ ని చూసి పరిస్థితులను అంచనా వేసి ఆడే గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే ఖచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్ మా క్రికెట్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంతులు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ లో హోల్డర్ వరుసగా 4 ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడని శుభమన్ గిల్ వెల్లడించాడు.